దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 13th ఏప్రిల్ 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకున్నామా? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము. ద బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 4 and verse 16. నీవు పోయి షూషునందున్న కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నను నేను రాజునద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎస్తేర్ రాణి మాట్లాడుతున్నది. ఎస్తేర్ రాణి మొర్దెకై టీం అంతటితో ఏమని చెప్తుందంటే, 3 రోజులు ఉపవాసం ఉండుడి. నాకు గురించి, నేను చేయబోయే పని గురించి ఉపవాసం ఉండుడి. నేను నా పనిగత్తలందరం కూడా ఉపవాసం ఉంటాము. ఎందుకంటే ఇప్పుడు ఎస్తేరు రాజు ముందుకు వెళ్ళాలి. రాజుకు ముందుకు వెళ్ళుట న్యాయ విరోధం. అది రాజు ఆహ్వానించకుండా రాజు ముందు వెళ్ళకూడదు. ఏమని రాయబడిందంటే, అది న్యాయ వ్యతిరేకమగు ఉన్నది. న్యాయానికి వ్యతిరేకము. అర్థమవుతుందండి? ఇట్ ఈస్ నాట్ లాఫుల్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఇట్ ఈస్ నాట్ లాఫుల్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Go gather together all the Jews who are present in Shushan, and fast ye for me, and neither eat nor drink 3 days night or day. I also my maidens will fast likewise, and so will I go unto the king, which is not according to the law, and if I perish, which is not according to the law. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా చాలా విషయాలు పరిస్థితులకు విరోధంగా ఉంటున్నాయి. జరుగుతుందా, ఇలా జరగదు, ఇలా జరుగుతుందా, ఇలా జరగదు. ఎందుకంటే రిపోర్ట్ ఇలాగుంది, లేక నా బ్యాంక్ అకౌంట్ ఇలాగుంది, లేక నా డాక్టర్ రిపోర్ట్ ఇలాగుంది. సో మీకు చాలా విషయాలు న్యాయానికి వ్యతిరేకంగా ఉంది. డాక్టర్ బ్రతకమని చెప్పారు, కానీ బ్రతుకుతాం అంటే న్యాయానికి వ్యతిరేకం, అంటే డాక్టర్ యొక్క న్యాయానికి వ్యతిరేకము. నా చేతిలో ఆ డబ్బులు లేవు, ఇల్లు కట్టలేను, కనుక ఇల్లు కట్టేదానికి వ్యతిరేకము. డబ్బులు లేవు, ఎలా కట్టగలను? చూడండి, వీటన్నిటి కొరకు ఇక్కడ ఎస్తేర్ రాణి, హదస అని పిలబడుతున్న ఎస్తేర్ రాణి ఏమి చేస్తుందంటే, ఉపవాసము ద్వారా న్యాయానికి వ్యతిరేకమైన దాన్ని ఎదుర్కొంటుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కొన్ని విషయాలు జరగటకు ఆస్కారం లేదు. కొన్ని నువ్వు చెయ్యలేవు. నీ పరిస్థితిని బట్టి, నీ బ్యాక్గ్రౌండ్ బట్టి, నీకున్న దాన్ని బట్టి నువ్వు చెయ్యలేవు. అది వాస్తవం లేక న్యాయము. కానీ ఈరోజు ఈ వాక్యము ద్వారా ఏమర్థం అవుతుందంటే, నీవు ఉపవాసము చేసినప్పుడు ఏదైతే నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా, నీ జీవితంలో నీకు ప్రతికూలంగా ఉంటుందో దాన్ని నువ్వు జయించేదవు. అందుకే ఇస్తానంటుంది, ఫాస్ట్ ఈ ఫర్ మీ, ఐఎమ్ గోయింగ్ టు ఫాస్ట్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎందుకు ఉపవాసం వల్ల ఏమి జరిగింది? ఉపవాసం వల్ల పని జరిగిపోతుందా? కాదని, ఉపవాసం వల్ల నీ శరీరమును అదుపులోని తెచ్చుకుంటూ నమ్మకాన్ని పెంచుతున్నావు. లేదు, ఇలాగున్నను, తప్పనిసరిగా నా దేవుని సహాయంతో నేను చేయగలను. ఇది ఇలాగ ఉన్నను, ఇది జరగకుండా పరిస్థితులు కనపడుతున్నాను, నా దేవుని సహాయముతో నేను పొందుకోగలను. జాబు దొరకడం కష్టమైనను నా దేవుని సహాయముతో మార్కెట్ బాగా లేకపోయినను నా దేవుని సహాయముతో నేను వ్యాపారంలో సంపాదించగలను అని పరిస్థితులకు వ్యతిరేకంగా నిలబడటకు ఉపవాసం చేస్తున్నారు.
You know, if you are fasting today or you're fasting any time during your life, I want you to fast so that you can overcome which is not lawful according to the world. లోకరీతిగా ఏదైతే కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది కట్లు, చాలామంది ఇబ్బందులు విరిగిపోతున్నాయి, విడిపించబడుతున్నారు మీరు. There is power when you are fasting. हिंदी में पढ़ेंगे, एस्तेर का पुस्तक, उसमें 4 अध्याय और 16 वचन पढ़ रहे हैं. तो जाकर शूशान के सब यहूदियों को इकट्ठा कर और तुम सब मिलकर मेरे निमित्त उपवास करो. 3 दिन रात ना तो कुछ खाओ और ना कुछ पियो. और मैं भी अपनी सहेलियों सहित उसी रीति उपवास करूंगी. और ऐसे ही दास में मैं नियम के विरुद्ध राजा के पास भीतर जाऊंगी. और यदि नाश हो गई तो हो गई. प्रभु को धन्यवाद. यहाँ पे रानी एस्तेर क्या कहती है कि मैं ऐसा काम अभी मैं करने वाला हूँ, यहूदियों को बचाने के लिए राजा के पास जाना है, लेकिन ये जो न्याय के विरोध है, राजाओं के न्याय के विरोध है, बिना राजा बुलाए हम नहीं जा सकते, लेकिन जा रही हूँ, मर गई हूँ तो मर गई हूँ, लेकिन इसलिए मेरे लिए उपवास करो ताकि मैं विश्वास में दृढ़ रहूँ. ప్రియ దేవుని బిడ్డలారా, అందరినీ ఎక్కడ గ్యాదర్ అవ్వమనిందండి? సమాజ మందిరంలో గ్యాదర్ అవ్వమనింది. See, this is so important. Corporate prayer, corporate fasting. I want to invite everybody. Today we have fasting prayer in the church. You can join us online. You can come to the church. I want to tell you, there is going to be power to break every law which is working against you. నీకు విరోధముగా పనిచేస్తున్న ప్రతి న్యాయాన్ని నువ్వు విరగొడతావు. ప్రతి రూలు నువ్వు విరగొడతావు. ఓ దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలాసార్లు మాకెవరు చేస్తారు, మాకెక్కడ దొరుకుతుందని అడుగుతా ఉంటారు. నేను చెప్తున్నాను, ఈరోజు ఆ మాటను నీవు జయించెదవు. ప్రియ దేవుని బిడ్డలారా, యూదులు ప్రాణాన్ని రక్షించుటకు ఎస్తేరు చేసిన సాహసము మీకు తెలుసు ఏం జరిగిందో. యూదులందరూ కాపాడబడ్డారు. ఈరోజు నేను సాహసించకుండా కొన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు మనము సాహసించాలి. అబ్రహాము సాహసించాడు, తన స్వదేశాన్ని విడిచిపెట్టాడు, సాహసించాడు, తన కొడుకును బలి ఇవ్వుటకు ఇష్టపడ్డాడు. యూ హ్యావ్ టు టేక్ దట్ స్టెప్ ఆఫ్ ఫెయిత్ ఇన్ టేక్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దావీదు సాహసించాడు, యోసేపు సాహసించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడి చేత పిలవబడిన తర్వాత గిదియోను సాహసించాడు, అపోస్తలుడైన పౌలు సాహసించాడు. ఈరోజు నేను సాహసించాలి. దట్స్ కాల్డ్ ద స్టెప్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు అడుగది. ప్రార్థన చేసుకుందామా? ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీ బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించడానికి స్తోత్రం నాయన. ఉపవాసం ద్వారా నీ బిడ్డలందరూ ప్రభా నాయన, ఏది వారి జీవితంలో జరగకుండా ఆగిపోయినదో, ఏదైతే నాయన వారికి ఇది లేదు కాబట్టి అది లేదు కాబట్టి న్యాయంగా వారికి జరగకుండా ఆగిపోయినదో, ఈరోజు దాన్ని వారు జయించినందుకు స్తోత్రం. అనారోగ్య బిడ్డలందరూ మీరు స్వస్థపరచడానికి స్తోత్రం. ఉద్యోగాల్లో, వ్యాపారంలో మీరు వారికి నాయన తండ్రి దేవ మీ న్యాయం ద్వారా వారిని ఆశీర్వదించినందుకు స్తోత్రం. చదువుకున్న పిల్లలందరూ దీవించినందుకు స్తోత్రం. కాంపిటేటివ్ ఎగ్జామ్, జాబ్ కొరకు ప్రిపేర్ అవుతారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ అందరూ కూడా దీవించడానికి స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకిరీటం ధరింపచేసినందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు ప్రభా, ప్రతి పరిస్థితిని, ప్రతి సవాలును జయించుకుంటూ ముందుకు వెళ్ళటం నీ కృప దయచేసినందుకు స్తోత్రం. భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన ఈ దేశము రక్షింపబడినందుకు స్తోత్రం నాయన. ఈ దేశము యేసు ప్రభు నామంలో తన మోకాలు వంగినందుకు, నోరును యేసు ప్రభువును ఒప్పుకున్నందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడు. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థించు. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
ప్రభునేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.